ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 520వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలతో కూడి ఉండనటువంటి వస్తువు ముల్లోకాల్లో ఉండదు అని చెప్తున్నారు 40వ శ్లోకంలో స్వామి. ఏమంటున్నారు? నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతిర్జైర్ముక్తం యథేభిస్యాత్రిభిర్గుణైః అంటున్నారు స్వామి. అర్జున, ఈ 3 గుణాలతో, ఈ 3 గుణాలుకి మూలం ఎవరంటే ప్రకృతి. ప్రకృతి అన్న, మాయ అన్న, అవిద్య ఇవన్నీ ఒకే పర్యాయ పదాలు. ఈ 3 గుణాలకు మూలం ఏంటి? ప్రకృతి. ఈ ప్రకృతే ఈ సంసారాన్నంతా, ఈ కనిపించేటువంటి ఈ సంసారం అంతా కూడా, సంసారం అంటే ఏంది? నేను నాదితో కలిపే లావాదేవీలే సంసారం అని అంటుంటాం కదా. ఈ సంసారాన్ని అంతటికీ మూల కారణం ఎవరు అంటే ఈ ప్రకృతే. స్వర్గ, మత్స్య, పాతాళాల్లో ఏ వస్తువైనా సరే, అది ఎటువంటి వస్తువైనా సరే, ఈ త్రిగుణాలతో సంబంధం లేకుండా అది ఉండనే ఉండదు. ఏ వస్తువైనా సరే త్రిగుణాలతో సంబంధం అయ్యే ఉంటుంది. ఈ ఏ వస్తువైనా సరే 3 గుణాలను కలుపుకునే పుడతాయన్నమాట. సత్వరజస్తమో గుణాలతో కూడే ఉంటుంది అది ఏ వస్తువైనా సరే. గుణాతీత వస్తువు అసలు సృష్టిలో ఏది ఉండదు. ఒక్క బ్రహ్మం మాత్రమే, పరబ్రహ్మం మాత్రమే గుణాతీతుడు. పరబ్రహ్మము గుణాతీతుడు. ఇంకా ఈశ్వరుడు కూడా మాయ ఉపాధిగా చేసుకుంటాడు. సచ్చిత్తానంద పరబ్రహ్మ మాత్రమే గుణాతీతుడు. ఈ విషయాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే నీలో ఉన్నటువంటి విషమ దృష్టి, భేదభావం అంతా తొలుగుతుందయ్యా అంటున్నాడు ఇక్కడ. ఏ వస్తువైనా సరే త్రిగుణాలతోనే కూడి ఉంటుంది అనే విషయాన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నట్లయితే నీలో భేద దృష్టి తొలుగుతుంది. అయినా అర్జున, నీకెందుకు నేను చెప్తున్నానో తెలుసా ఇవన్నీ? ఈ భేద సంసారంలో అంటే విశేషాలతో కూడినటువంటి ఈ సంసారంలో, విశేషాలు అంటే కనిపించేటువంటి నామరూపాలన్నీ కూడాను విశేషాలే అన్నమాట. ఈ విశేషాలు భిన్నమైనవి, ఒకదానితో ఒకటి పోలి ఉండవు. చూసినా భిన్నత్వం గోచరిస్తూ ఉంటుంది. ఈ భిన్నమైనటువంటి సంసారంలో ఒకటి ఉంది, అభేదమైనటువంటి ఒక వస్తువు ఉంది, సామాన్యం ఉంది. ఇవన్నీ విశేషాలు, కనిపించేవన్నీ విశేషాలు. ఆ విశేషాలన్నింటినీ వ్యాపించి ఒక సామాన్యం, పూసల దండలో దారం లాగా ఒక సామాన్యం ఉంది. కాబట్టి భిన్నమైనటువంటి వస్తువుల్లో అభిన్నమైనటువంటి ఆ అభేద వస్తువును నువ్వు గుర్తించు, సాధించు అని చెప్పడానికి మాత్రమే నేను ఇదంతా కూడా నీకు చెప్తున్నాను. అంతేగాని భేద పరిజ్ఞానాన్ని నీకు కల్పించాలని కాదయ్యా అంటున్నాడు అన్నమాట స్వామి అన్నమాట. ఇక్కడ ప్రకృతి జైహి అని చెప్పాడు. అంటే ఈ 3 గుణాలు కూడాను, సత్వ రజస్తమో గుణాలు 3 కూడాను ప్రకృతి నుండే పుట్టాయి, మాయ నుండే పుట్టాయి, అజ్ఞానం నుండే పుట్టాయి అని చెప్తున్నట్టుగా మనకి అర్థమవుతుందన్నమాట. ఈ 3 గుణాల్లో సత్వం కానీ, రజస్ కానీ, తమో గుణం ఏదైనా సరే, సత్వం మంచిది కదా అంటే ఈ 3 గుణాల్లో ఏ గుణమైనా సరే ఉంది అంటే వాళ్ళు ఇంకా ప్రకృతితో కూడి ఉన్న వాళ్ళే అని అర్థం అన్నమాట. ఈవెన్ జీవుడైనా ఈశ్వరుడైనా, జీవుడు అవిద్యతో కూడి ఉంటాడు, ఈశ్వరుడు మాయతో కూడి ఉంటాడు. కాబట్టి ప్రకృతితో సచ్చిత్తానంద పరబ్రహ్మ ఒకడే ఈ గుణాతీతుడు, గుణాలతో సంబంధం లేకుండా ఉంటాడనమాట. కాబట్టి ఇది గుణాల యొక్క ప్రభావం. మరి ఈ 3 గుణాలను అధిగమించవచ్చా అంటే ఖచ్చితంగా అధిగమించవచ్చు. అయితే నేను మారాలి అనేటువంటి గట్టి యొక్క నిర్ణయం ఎవరికైతే ఉంటుందో, గట్టిగా మారాలి అనుకొని వాళ్ళని వాళ్ళు మార్పు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ గుణాల నుంచి గుణాలని అధిగమించవచ్చు.
మారేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది. తమోగుణం ఉన్నవాడు రజోగుణానికి రావచ్చు, రజోగుణం వాడు సత్వగుణానికి రావచ్చు. ఆ విధంగా ఆ స్వేచ్ఛ మనకు ఉన్నప్పుడు ఈ గుణాలను అధిగమించేటువంటి శక్తి కూడా మనకు ఉన్నదని తెలుసుకోవాలి. పూర్తిగా తామసుడుగా ఉండాలన్నా ఉండవచ్చు, మొద్దుగా స్తబ్దుగా పడి ఒక జడులాగా ఉండాలన్నా ఉండొచ్చు, లేదు దాన్ని విదిలించుకొని సాత్వికంగా కూడా ఉండాలన్నా కూడా ఉండొచ్చు అనమాట. రెండు మన చేతుల్లోనే ఉన్నాయన్నమాట. సంసారాల్లో చూస్తుంటాం, భార్యాభర్తల్లో ఈ రజస్సు తమస్సులు ఎక్కువగా ఉన్నాయనుకో, వారి మధ్య సామరస్యం తక్కువగా ఉంటుంది, జీవితం అశాంతిమయం అవుతుంది, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంటుంది. అయితే ఈ కుటుంబ వ్యవస్థ అంటే మన మామూలు సదవగాహన కలిగి ఉండాలి, సత్సంబంధం కలిగి ఉండాలి. కానీ ఈ గుణాల వలన వీళ్ళు ఆ కుటుంబ వ్యవస్థను అస్తవ్యస్తంగా వాళ్ళు కూర్చుకుంటూ ఉంటారన్నమాట. ఆ కుటుంబంలో కనుక సత్వగుణంగానే ఎక్కువ ఉన్నట్లయితే ఆ పోట్లాటలు, ఇరుపక్షాల మధ్య ఒకరినొకరు హింసించుకోవడము, విలువ తక్కువగా ప్రవర్తించడము ఇవన్నీ ఏవి ఉండవన్నమాట. కాబట్టి కుటుంబంలో సత్వగుణం పాత్ర బాగా ఉన్నట్లయితే ఆ కుటుంబం శాంతిమయంగా ఉంటుంది. మామూలు ఈ పొట్లాట్లు కోట్లాట్లు అంతా తగ్గిపోయి ఏ మాంత్రికుడి దగ్గరకో పరిగెత్తి ఆ సమస్యకు పరిష్కారానికి పరిగెత్తుంటాం. మామూలుగా చాలామంది కుటుంబాల్లో వాళ్ళు ఈ రజస్తమో గుణాలతో రకరకాలవన్నీ హెచ్చు చేసుకుని ఆ యొక్క పరాకాష్ఠకు చేరి ఇక అశాంతిని తట్టుకోలేక మాంత్రికుడి దగ్గరకో ఎవరి దగ్గరకో గురువు దగ్గరకో పరిగెత్తు ఉంటారు సమస్య పరిష్కారానికి. అలా పరిష్కారానికి పరిగెత్తాల్సిన పని లేకుండా ఆ మంత్రదండం నీ చేతిలోనే ఉంది. ఏమిటి ఆ మంత్రదండం అంటే సాత్విక లక్షణము. ఆ రజస్తమో గుణాలని బాగా అణగార్చి సాత్వికతను కనుక పెంచుకున్నట్లయితే ఆ కుటుంబంలో సామరస్యం ఆటోమేటిక్గా అది ఉద్ధరింపబడుతుందన్నమాట. ఏది మంత్రదండం అంటే సాత్విక లక్షణం, సాత్విక లక్షణాన్ని పెంచుకోవడమే. ఒకవేళ అది మనకు తెలియకపోతే దాన్ని ఎప్పుడైనా సరే అది మనసులోకి తెచ్చుకొని ఆ సాత్విక భావనగా కుటుంబంలో పెంచుకోగలిగితే ఆ జరిగేటువంటి అనర్థాలన్నీ కూడాను అధిగమించవచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. నీకు నువ్వే అధిపతివి, శ్రద్ధ కలిగి మారడానికి ప్రయత్నించామంటే ఖచ్చితంగా మారతావు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం నీది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మ రెండు యొక్క స్వభావాలు ఒకటే. పరమాత్మ స్వభావం ఏది నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అదే లక్షణాలు నీకు కూడా ఉన్నాయి, లోపల ప్రత్యేగాత్మ కూడా ఉన్నాయి. దైవానికి అవే లక్షణాలు, నీది అదే తత్వం. కాబట్టి ఆ తత్వం అనంతమైందనమాట అని స్వామి మనకి ఇవన్నీ కూడాను వివరంగా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మనం కొంచెం పరిశీలిస్తే భగవానుడు ఈ అధ్యాయంలో 4వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు త్యాగిని గురించి చక్కగా వివరించాడు. 13 నుండి 17 వరకు సాంఖ్యం అనబడేటువంటి పరమార్థ సన్యాసం యొక్క స్వరూపాన్ని వివరించాడు. అయితే ఈ పరమార్థ స్వరూపాన్ని వివరిస్తూ ఆ పరమార్థ సన్యాసం రావాలంటే దానికి సహాయకారి ఎవరు అంటే సత్వగుణము. ఆ సత్వగుణాన్ని గ్రహించాలి. సత్వగుణాన్ని గ్రహించినప్పుడు మాత్రమే ఆ పరమార్థ సన్యాసాన్ని నీవు సాధించగలవు అని చెప్పడానికి, రాజస తామస గుణాలు త్యజించాలని చెప్పడానికి 40వ శ్లోకం వరకు అదే విషయాన్ని సత్వ రజస్తమో గుణాలను అన్నింటిలో తర్వాత అన్ని వరుసగా మనము సుఖం వరకు కూడాను, త్యాగం నుంచి సుఖం వరకు కూడాను సత్వ రజస్తమో గుణాల గురించి చక్కగా వివరించారు. ఎందుకంటే సత్వగుణం నీకు సహాయకారి, దేనికి? పరమార్థ సన్యాసానికి, ఆత్మ జ్ఞానానికి నీకు అది సహాయకారి. కాబట్టి ఆ సత్వగుణాన్ని గురించి 40వ శ్లోకం వరకు చెప్పి ఇక ఆ ప్రకరణాన్ని ముగించారు స్వామి అనమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము అంతవరకు సర్వం